లాడమ్మా, ప్రైజ్ లాడ్. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మంచిదిరా. ఉపవాస దినాలు కదూ, చక్కగా ఉపవాసం ఉంటున్నారా? మా ఉపవాసాన్ని చెడగొట్టడానికి దుష్టుడైన సాతాను ఎన్నో పన్నంగాలు పన్నుద్ది. అది మనుషుల ద్వారా కావచ్చు, ఇంటి వారి ద్వారా కావచ్చు, లేదా ఒకవేళ బయట స్నేహితుల ద్వారా కావచ్చు, చుట్టుపక్కల వారి ద్వారా కావచ్చు. కొంతమంది ఏమంటారంటే, వీళ్ళు కూడా క్రైస్తవులే కదా, వీళ్ళు ఉపవాసం చేయరు, మరి మీరు ఎందుకు చేస్తున్నారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, ఎవరిదే మీరు పట్టించుకోబాకండి. ఉపవాసం చేయటంలో తప్పేమీ లేదు. ఇది ఆచరణ కాదు. ఉపవాసం చేయటం ఇలాంటి సమయంలో ఒక వ్యక్తితో కలిసి, ఆ నీతిమంతుడైన ప్రభువైన యేసయ్యతో కలిసి మనం ఉపవాసం చేయటము మన కుటుంబానికి ఎంతో మనకు ఆశీర్వాదము. రెండోది, మనకు మంచి ఆరోగ్యము కూడా. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందంటే, దేవుని చేత మనము బలంగా ఉపవాసము అనగా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇలా ఎప్పుడు దేవునికి పరిశుద్ధాత్మకి మనం లోకానికి ఇంత దూరంలో ఉంటామంట, ప్రభు ఇంత దూరంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఉపవాసం అనగా మనము, పౌలు గారు చెప్పాడే, నా శరీరంను నేను నలగొట్టుకొనిచ్చును, ఎక్కడ రెచ్చిపోతానో, ఎక్కడ హెచ్చించుకుంటానో, ఎక్కడ నా జీవితాన్ని లోకానికి నేను పడిపోతానో అనే భయంతో నన్ను నేనుగా, నా శరీరంను నేను నలగొట్టుకొనిచున్నాను. దేని ద్వారా? ఉపవాసము ద్వారా. దేవుని యొక్క సన్నిధానంలో నలగొట్టుకుంటున్నట్టుగా మనం కూడా ఆయన చెప్పినప్పుడు మనం కూడా ఉపవాసం అంటే నలగొట్టుకునుట. అలాగే ఇలా ఉన్న మన జీవితాన్ని ఉపవాసము ద్వారా దేవునికి హత్తుకునే జీవితాన్ని, అంటే దూరంగా ఉన్న మన జీవితాన్ని ప్రభుతో అంటుకట్టబడి హత్తుకొని ఉండే జీవితమే ఉపవాసము అంటారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం లోకం నుంచి వేరు చేయబడతాం, దేవుని నుంచి హత్తుకొనబడతాం. అది ఉపవాసము అంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము 8వ వచనాన్ని చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. నిజంగా దేవుడు బిడ్డలారా, ఈ వాక్యమును దేవుడు ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో చేస్తున్నాడు. ఏంటంట? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చూడండి, మన ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉందో, మన ఎడల అసలు ఆయన మాట్లాడే మాటల మీద, ఆయన ప్రేమించే విధానమును మనం తలంచుకున్నట్టయితే నిజంగా మనం అసలు ఎక్కడికి ఆయన ప్రేమలో నుంచి కానీ, ఆయన కలువరి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే గనక ఏ విశ్వాసి కూడా, ఏ భక్తిపరుడు కానీ, ఏ పరిశుద్ధాత్మను కలిగిన దేవుడు కానీ ఎక్కడి నుంచి తొలగిపోడు. అసలు ఆ దేవుల్లోనే అంటుకట్టబడి ఉన్నట్టుగా ఉంటాడు. ఆయన ప్రేమ అంతటి. అందుకే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ప్రేమను చాలామంది అర్థం చేసుకోవట్లా, దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లా. దేవుణ్ణి చాలామంది అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. దేవునికి అవసరానికి రోగం వస్తేనో, బాధ వస్తేనో, వేదన వస్తేనో, బంగారం పోతేనో, గేదెలు పోతేనో, కుక్కలు పోతేనో, ఏది పోతేనో దేవుడు ఎక్కడుంది, చేతబళ్ళ చేస్తే ఎక్కడున్నాడు దేవుడు, ఎవరు చేశారు చెప్పండి, డబ్బులు తీశారు, ఎవరు తీశారు చెప్పండి కదా. ఇవన్నీ కూడా అవసరానికి వాడుకునే భక్తి అంటారు, కానీ దేవుని ప్రేమ అనరు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన బాధపడుతూ దేవుడిని నిజంగా మనల్ని ప్రేమించుతున్న ఆ ప్రేమని వెల్లడిపడుచున్నాడు. అది ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏంటంట? ఇంకా మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెప్పండి, మన కోసం చనిపోయాడా? ఆయన కోసం చనిపోయాడా దేవుడు? చెప్పండి, ఎవరి పాపాల కోసం ప్రభువైన యేసు ప్రభు మరణించారంటే, మనం ఆయన ప్రేమ మన పాపములను క్షమించటం కొరకు ఆయన నిజంగా ఆయన చనిపోయాను.
మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా మనం ఉగ్రత నుంచి రక్షించబడదుము. ఆమేన్. ఉగ్రత కదా ఏంటి? ఆయన ఎంత ప్రేమ గలవాడో తెలుసా? అంత ఉగ్రత కలిగిన వాడు దేవుడు. ఆ ప్రేమలో ఆయన మరణించాడు, కానీ ఇప్పుడు ఉగ్రతతో రాబోతున్నాడు. ఎందుకంటే ఎవరు మారు మనసు లేదు, ఇంకా ఎవరు పాపంలో జీవిస్తున్నారో మనందరికీ తెలుసు. చాలామంది దేవుని బిడ్డలు దేవునిలో ఉంటూనే, ప్రార్థనలో ఉంటూనే, ప్రభుని ఆశ్రయిస్తూనే చాలా వరకు వాళ్ళలో కొన్ని చెడు అలవాట్లను పంచుకుంటూ, చెడు అలవాట్లను దాచుకుంటూ, చెడు అలవాట్లలో బానిసలయ్యుండి కూడా ఆ పరిశుద్ధుని యొక్క మరణములో పాల్పంపులు పొందుతున్నారు. ఆ పరిశుద్ధుని యొక్క జీవితంలో నేను కూడా ఒక పరిశుద్ధుణ్ణి అని ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని వారు బోధిస్తున్నారు. కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని జీవిస్తూ కూడా పరిశుద్ధతలో ఉండకోకుండా మళ్ళీ తిరిగి పాపములోనే పడిపోయి ఆ పాపంలోనే జీవిస్తూ ఉండగా ప్రభు అంటున్నాడు, ఆ నీతిమంతులుగా తీర్చిబట్టడం కోసం మరింత ఆయన ఉగ్రత నుంచి రక్షించబడదాం. ఆయన కోపం వచ్చిందనుకో దేవుని బిడ్డలారా, ఆయన ఉగ్రత నుంచి మనల్ని ఎవ్వరు కూడా తప్పించలేరు. మరొక అవకాశాన్ని ఈ వాక్యం వింటున్న మనకి దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చాడు. ఎందుకు మరొక అవకాశం అంటే తెలుసా? నిజంగా ఇప్పటికైనా మనము మారు మనసు పొందాలి. క్రైస్తవులమైన మన కోసమే ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయనే మన కోసం, మన యొక్క పాపముల నిమిత్తము ఆయన మనల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా దేవుని బిడ్డలుగా ఉంటూ, ఈ సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ సమయంలో దేవుని యొక్క ఆయన ఉన్నతమైన కృపలో ఎదుగుచున్న మన జీవితంలో ఇంకా ఏదైనా పాపం ఉన్నట్టయితే, బలహీనత ఉన్నట్టయితే, ఆ ప్రేమను ఎప్పటికైనా నా దేవుడు ప్రేమిస్తాడు అనుకోవద్దు. ఈరోజే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని మనం మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభు చేతిలో ఉన్నట్టయితే తప్పకుండా నిజంగా మనం నీతిమంతులముగా ఏ శిక్ష లేకుండా తప్పించబడతాం. అటువంటి కృప ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు కలగ చేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఈ ఉదయకాలమున ప్రభు మా అందరితో మాట్లాడేవు నాయన. మాలో ఎటువంటి దోషములున్నా, ఎటువంటి పాపములున్నా వాటన్నిటినీ క్షమించి నా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ఉదయకాలం అనారోగ్యమా, బలహీనత ఏదున్నా తొలగించి మాతో మీరు నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.